ఇక్కడ మనం ఈరోజు కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ చూస్తున్నాము. ఓకేనా. చాప్టర్ మనకైతే యూనిట్ 4 కదా, ఇది యూనిట్ 4 చాప్టర్. దాంట్లో స్టేట్మెంట్ అనాలిసిస్ ఏంటిది చాప్టర్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. ఇందులో స్టేట్మెంట్ అనాలిసిస్ యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 3 టైప్స్ ఏంటి అని అంటే కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్, ట్రెండ్ పర్సంటేజ్. ఓకే, ఇది యాక్చువల్గా ఈ 3 మనకు ఉన్నాయి స్టేట్మెంట్ అనాలిసిస్. మీ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇది ప్రతి దాంట్లో కూడా కామన్గా ఉండేటటువంటి ఏవైనా ఉన్నాయంటే స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు? యాక్చువల్గా 2 మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, బ్యాలెన్స్ షీట్ ఒకటి. బ్యాలెన్స్ షీట్ ఈ 2 మనకు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలి? కంపారిజన్. చూడండి, ఎలా చేయాలి కంపారిజను? ఇయర్ టు ఇయర్ ఆర్ కంపెనీ టు కంపెనీ అనాలిసిస్ చేసుకోవాలి మనం. అంటే ఇయర్ టు ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంత మనకి ప్రాఫిట్ లేదా ప్రాఫిట్ స్టేట్మెంట్ చూస్తే మనకి ప్రాఫిట్లో ఉండేటటువంటి ఎక్స్పెన్స్ కానీ లేకపోతే అందులో ఉండేటటువంటి ఇన్కమ్ కానీ లాస్ట్ ఇయర్ ఎలాగ వచ్చింది, ఈ సంవత్సరం ఎలాగ వచ్చింది అని పర్సంటేజ్ రూపంలో మనం తెలుసుకోవచ్చు దీంట్లో. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకునేటప్పటికి అప్పులన్నీ ఆస్తులన్నీ అని మనము ఆ సంస్థ, ఆ కంపెనీ కానీ ఏదైనా సరే పటిష్టంగా ఉంది, యాక్యురసీ ఎలా ఉంది, లేకపోతే దాని తల ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి ఈ కంపారిజన్. అంటే ఒక కంపెనీకి ఆ కంపెనీ తల కాస్టులతో పోలిస్తే మన తల కంపెనీ తల కాస్టులు ఎంత పర్సంటేజ్ బాగున్నాయి అని కంపేర్ చేసుకోవడానికి ఇది. ఇక్కడ ఇయర్ టు ఇయర్ ఎనీవే మనము అది ఎలా చెప్పని ఇయర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్ కంపేర్ చేస్తాం. కంపెనీ ఇస్తే కంపెనీ పేరు రాసేస్తాం. ఇక్కడ కంపెనీ 1, కంపెనీ 2. మీకోసం ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ ఆర్ సరదాగా ఏం చేస్తున్నాను, కంపెనీ టు కంపెనీ కాబట్టి మళ్ళీ మోడల్ చెప్పాల్సిన అవసరం లేకుండా ఆర్ అని పెట్టేస్తున్నాను. ఆర్ కంపెనీ, ఇక్కడ ఆర్ కంపెనీ 2. ఓకేనా. ఏ నేమ్స్ అయితే నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇలా యాపిల్ కంపెనీ లిమిటెడ్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా పోల్చుకోవచ్చు మనం. ఓకేనా, పోల్చుకోవాలనుకుంటే. అందుకే కంపెనీ టు కంపెనీ, ఇయర్ టు ఇయర్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్గా దీని ప్రొఫార్మా, ఇదే ప్రొఫార్మా. చూడండి, ఒక్క ప్రొఫార్మాతో మొత్తం ఈ 3 కూడా చేసి పారేయవచ్చు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డైలీ మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఈ పర్టికులర్స్ మాత్రమే మీరు బైహార్ట్ చేసుకోండి. దేని తర్వాత ఏమొస్తుంది అని అనేది ఈ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో. ఎందుకంటే కంపారిటివ్కి ఈ కాలం ఏదైతే ఉందో కంపారిటివ్కి ఒకలా ఉంటుంది, కామన్ సైజ్కి ఒకలా ఉంటుంది. ఓకేనా, మారుతూ ఉంటుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ మీరు చూసుకున్నట్లయితే అన్నిటిని కలిపి ఇదే ఎక్సెల్లో ఏ విధంగా మారాయని చెప్తారు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్. ఓకే, ఎలా ఉంటుంది అనేది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఓకేనా. ప్రజెంట్ ఒక ప్రాబ్లం ఇచ్చాను మీకు. ఏంటిది? ఫస్ట్ దాంట్లో కంపారిటివ్ స్టేట్మెంట్ అనాలిసిస్లో ఏం తీసుకున్నాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం తీసుకున్నాం. ఓకేనా. సో నేను హెడ్డింగ్ పెడుతున్నాను. ఫస్ట్ ఒక కాలం ఇన్సర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం మోడల్ ఏంటి మంది? మోడల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడల్ నెంబర్
1 అందులో ఏ అనుకోండి. ఓకేనా, అందులో ఏ. ఓకేనా, మోడల్ నెంబర్ 1 అందులో ఏ నేను మీకు చెప్తున్నాను ప్రజెంట్. మోడల్ నెంబర్ 1 ఇక్కడ. అందుకే సేమ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, అందులో మనము రాకెట్ సైన్స్ ఏం లేదుగా. మోడల్ నెంబర్ 1 ప్రాబ్లం ఎలాంటిది? ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇంకో పేరు ఉంది, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు. ఇది మనకి ఓకేనా, ఇది కొంచెం హైలైట్ చేస్తాను. ఓకే, ఇది మోడల్ నెంబర్ 1. చూడండి, ఈ మోడల్ నెంబర్ 1లో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ తర్వాత చేయాలి. ఓకేనా, దీన్ని బి అనుకోండి. తర్వాత చూద్దాం నెక్స్ట్ సెషన్లో, నెక్స్ట్ వీడియోలో ఇది నేను అప్లోడ్ చేస్తాను. వీడియో నెంబర్ 1, 2 అని మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంత కష్టపడి మీకోసం తయారు చేశాను కదా క్లాసు, మీరు ఎలాగో ఏమి ఇవ్వరు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. మీ దగ్గర నేను డబ్బులు కానీ ఏం అవసరం లేదు. ఓకేనా, నా క్లాస్ మీకు వస్తాయి, నేను చేసిన చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఎవరైనా వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఫోటోలు అయితే ఉండవు, నేను వీలైనంత వరకు నా ఫోటోతో అప్లోడ్ చేయడానికి చూస్తాను. అంటే నా వీడియోతో కూడా కింద కార్నర్లో. సో ప్రాబ్లం అయితే ఇచ్చారు. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక్కోసారి లెడ్జర్ లాగిస్తాడు. లెడ్జర్ అంటే ఏంటి? డెబిట్ వైపు 2 అంటే ఎక్స్పెన్సెస్ అన్ని 2 వేసి ఇస్తాడు, క్రెడిట్ వైపు బైలేసి ఇస్తాడు. ఓకేనా, సో ఇది మాత్రం ఏం చేసే పర్టికులర్స్ అన్ని కూడా ఒక దగ్గర ఇస్తాడు. ఎలాగైతేనేమి మనకాడు ఉండాల్సింది, మన దగ్గర ఉండాల్సింది ఏంటి? ఇది ఈ ఆర్డర్ మన దగ్గర ఉందనుకోండి, మనం వెతికి అందులో ఆ అమౌంట్స్ తెచ్చి వేసాడు. ఓకేనా, చూడండి ఇక్కడ నెట్ సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇచ్చాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఎలా వేస్తే మనకేంటి? మనకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? ప్రొఫార్మా. ఇది ప్రొఫార్మా. చూడండి, పక్కనే మీకు ఆన్సర్ కూడా చేసి పెట్టేశాను. ఎందుకంటే మీకు ఈ ఒకటి ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేయాలంటే చేసేయగలను, బట్ మీరు కూడా ఎగ్జామ్ హాల్లో చేయాలి. కాబట్టి ఎగ్జామ్ హాల్లో సింపుల్గా ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి. ఓకేనా, కాబట్టి మనం ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలి అనేది అది తొందరగా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి? నెట్ సేల్స్ చూసుకోవాలి. నెట్ సేల్స్ 2024 చూడండి. ఓకేనా, 2024 నెట్ సేల్స్ ఏవి? 8 lakh ఉన్నాయి. 25 నెట్ సేల్స్ ఏవి? చూడండి ఇక్కడ ఇయర్ టు ఇయర్ కంపారిజన్. ఏ మోడల్ ఇది? కంపారిజన్. చూడండి, కంపారిజన్ అనేది ఏ మోడల్? ఇయర్ టు ఇయర్ కంపారిజన్. కంపెనీ వచ్చింది అనుకో, ఈ ఇక్కడ 2 కంపెనీలు రాసుకుంటారు పేర్లు. ఓకేనా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 2024, 2025 అంతా 10 lakh. 10 lakh సరిపోయిందా? 10 lakh. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాస్టీస్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనము పోస్ట్ చేసేయాలి. పోస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మనం డిఫరెన్స్ చూసుకోవాలి. దాని తర్వాత పర్సంటేజ్ కట్టుకోవాలి. ఓకేనా, లెస్ సిఓజిఎస్ ఎక్కడ ఉంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. చూడండి, ఈ అమౌంట్ ఉంది. నేను రాయకుండా ఏం చేస్తానంటే రెండింటిని కాపీ చేసుకుంటాను ఒకేసారి. ఓకేనా, అమౌంట్స్. ఓకే, నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్. నేను గ్రాస్ ప్రాఫిట్ని సింపుల్గా దీంట్లో ఎలా చేయొచ్చు? దీంట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ నెట్ సేల్స్లోంచి సిఓజిఎస్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. నేను జస్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇది మైనస్ లెస్ సిఓజిఎస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 4 lakh వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఫార్ములా నేను అప్లై చేశాను. ఎక్సెల్లో ఫార్ములా అప్లై చేసి సరిపోద్ది. లేదు మీకు అంత అనుమానం ఉంటే 8 lakh మైనస్ 4 lakh ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 lakh వచ్చింది కదా ఇక్కడ. ఓకేనా, జస్ట్ మీకు తెలియడం కోసం చూపించాను. ఓకే, ఇది కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. మైనస్ 4,50,000 చేస్తే ఎంత వచ్చింది? 4 lakh. ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ 4 lakh వచ్చింది. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ 5,50,000 వచ్చింది. ఓకేనా, దాని తర్వాత ఇచ్చేద్దామని చెప్పాను. ముందు పోస్ట్ చేసేద్దాం.
లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఎక్కడ ఇచ్చాడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సివ్ ఇచ్చాడు. 2 సంవత్సరాలు నేను కాపీ చేసేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకేమున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కావాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చేస్తే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి రామన్ ఇంకా 3 - 4 అన్నాడు. 3 అంటే ఇదే కదా, ఇది 3 - 4, ఈ రెండు మైనస్ చేయాలి. నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు దీనిలోంచి మైనస్ ఈ అమౌంట్ తీయాలి. ఓకేనా, ఈ సెల్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ నొక్కిసాను, 3 lakh వచ్చింది. 4 lakh 1 lakh తీస్తే అంతా 3 lakh కదా. ఇది కూడా సేమ్ ఫార్ములా, ఈక్వల్స్ టు ఇది మైనస్ ఈ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ కొట్టండి. ఏమొచ్చింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకే, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మనం లెస్ చేయాలి. దేంట్లోంచి, 3 lakh దీంట్లోంచి. ఎలా కట్టాము ఇన్కమ్ ట్యాక్స్ లెస్ మనము అంటే, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని మీద మనము ఇన్కమ్ ట్యాక్స్ ఒకసారి కట్టాలి. చూద్దాం, పర్సంటేజ్ లెక్క 30% వేస్తే ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు దీని మీద 30% ఇంటూ, ఓకేనా, 30% అంటే 30 డివైడెడ్ బై 100 వేస్తే అంత వస్తుంది. చూద్దాం, 90,000 వచ్చింది. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకోండి, క్యాలిక్యులేటర్లో మీరు వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎలాగా అంటే చూడండి, క్లియర్ చేస్తున్నాను. అలాగా 3 lakh ఇంటూ 30%, 30 డివైడెడ్ బై 100 వేసుకుంటే మనకు 90,000 వస్తుంది. అది లెస్ చేసేయాలి. అక్కడ మైనస్ సింబల్ పెట్టాడు. ఓకేనా, ఇక్కడ సేమ్ మళ్ళీ ఫార్ములా పర్సంటేజ్ ఇది సెలెక్ట్ చేస్తాం. ఏం చేయాలి, ఇంటూ 30 డివైడెడ్ బై 100. ఓకేనా, ఫార్ములా అప్లై చేస్తాను, 1,29,000. ఇక్కడ కూడా చూడండి సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఓకేనా, మీరు మెయిన్ దీంట్లో కూడా మీరు చూడండి మనం కరెక్ట్గా అప్లై చేస్తున్నాం లేదా, ఆన్సర్ ఆల్రెడీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్లోంచి ఈ ఇన్కమ్ ట్యాక్స్ని లెస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది. ట్యాక్స్ తర్వాత కదా, ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ఉండేటటువంటి నెట్ ప్రాఫిట్ అని అర్థం. సో ఇందులోంచి ఈ ట్యాక్స్ తీసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇది ఆ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్. సెల్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఓకే, అందరికి తెలిసింది ఎక్సెల్. ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్, మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి, 4,30,000 మైనస్ 1,29,000 చేయండి, ఈ అమౌంట్ వస్తుంది ఇది. ఓకేనా, సరిపోయిందా, ఇక్కడ చూసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్లో చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ అమౌంట్ చేసేసుకొని దాని తర్వాత చేంజ్ చూసుకోండి. ఈజ్ ఈక్వల్ టు, నేను ఎక్సెల్లో చేస్తే ఇది చాలా ఈజీ, మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని చేయాలి ఖచ్చితంగా. ఎక్సెల్ ఎలా తీసుకోవాలి, మైనస్ చేంజ్ తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఎంత చేంజ్ ఉంది, 2 lakh ఉంది. ఓకేనా, ఎంత పెరిగింది యాక్చువల్గా మనకి. $2 lakh పెరిగింది. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ప్లస్ వాల్యూ పెరిగితే ప్లస్ వాల్యూ రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ పెరిగితే ప్లస్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఏది పెద్ద ఉంది, 10 lakh పెద్ద ఉంది. బిగ్ అమౌంట్ ఫస్ట్ తీసుకోండి, దాని తర్వాత స్మాల్ అమౌంట్ తీసుకోండి. ప్లస్ పెరిగింది, మనకి వాల్యూ పెరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్కి కంపెనీ 2024తో పోల్చుకుంటే 25కి కంపెనీ, మీరు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోక 24, 25 రాస్తే చాలు ఎగ్జామ్లో. ఓకేనా, ఎంత 2 lakh పెరిగింది. తర్వాత నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇయర్కి చూడండి, ఈ ఇయర్కి మైనస్ ఈ ఇయర్కి ఎంత పెరిగింది మీరు చెప్పండి. 4,50,000, 4 lakh ఎంత చెప్పు, 4,50,000కి 4 lakh డిఫరెన్స్ ఎంత, మాట్లాడతారులేదు.
50,000 నీకే చెప్తున్నాను క్లాస్. ఓకే, అండ్ ఆల్సో మై స్టూడెంట్స్. సో మనం చేయాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మొత్తం మీకు అందరికీ తెలుసు, ఈ సింబల్ కనిపించిన తర్వాత టోటల్గా కిందకి డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్గా డిఫరెన్స్ దానికి అది ఫైండ్ అవుట్ చేసేస్తుంది. ఓకేనా, చూడండి డిఫరెన్స్ సేమ్ సరిపోతాయి. ఇక్కడ చూడండి ఆన్సర్స్. ఓకే, మీరు క్యాలిక్యులేటర్ తీసుకున్న ఎగ్జామ్ హాల్లో ఈ మొత్తం ఫస్ట్ ఈ వాల్యూస్ పేస్ట్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ తీసుకొని రెండింటికి డిఫరెన్స్ మధ్యన ఫైండ్ అవుట్ చేసేయడమే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి, పర్సంటేజ్ కనుక్కోవాలి. పర్సంటేజ్కి సింపుల్ ఒకటే. చూడండి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు సి/ఏ అని ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ డి అంటే ఏది, ఇక్కడ ఈ పర్సంటేజ్ ఎలా వస్తుంది, సి/ఏ అని అంటే అర్థం ఏంటంటే ఇది సి, ఇది ఏ. ఓకే, ఇది చూడండి, ఇది ఏ, ఇది సి. అంటే ఈ చేంజ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ 100 వేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎలా వేయాలి, చేంజ్ వాల్యూ అంత ఇక్కడ 2 lakh. 2 lakh ఇంటూ 2 lakh డివైడెడ్ బై 8 lakh. 8 lakh ఇంటూ 100 వేస్తే ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 minute ఎలా వేస్తాం ఒక్క నిమిషం ఆగండి. సి/ఏ ఈజ్ ఈక్వల్ టు 1 minute ఈజ్ ఈక్వల్ టు 2 lakh ఇక్కడ తప్పేసాం అమౌంట్ డివైడెడ్ బై 8 lakh ఇంటూ 100 2500 పర్సంటేజ్ అలా రాదు. చూడండి ఒకసారి, ఇది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇది ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై 100 ఇంటూ 100 2500. It's wrong. 10 lakh సి/ఏ. సి/ఏ ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది కాబట్టి మనకు చూపించలేదు. ఎర్రర్ ఎలాగ రెక్టిఫై చేస్తామో ఒకవేళ మీరు కావాలంటే ఎలా చేయాలంటే రెక్టిఫై చేసుకోవాలంటే చూడండి, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl+1 కొట్టారనుకోండి అందులో వస్తుంది. నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 0 పెట్టుకొని ఓకే చేసుకుంటే మనకు బాగా వస్తుంది. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ వెరీ సింపుల్. ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇది డివైడెడ్ బై ఇది ఇంటూ 100 చేస్తే మనకు వస్తుంది. అంటే అలాగా చూడండి, ఈజ్ ఈక్వల్ టు మీ క్యాలిక్యులేటర్స్ తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 2 lakh డివైడెడ్ బై 8 lakh ఇంటూ 100 చేసుకుని ఈజ్ ఈక్వల్ టు కొడితే 25 వచ్చేస్తుంది. ఓకేనా, మీరు క్యాలిక్యులేటర్ వేయండి. ఇది డివైడెడ్ బై ఇది అంటే ఇదంటే దాని అర్థం బేస్ ఇయర్. ఓకేనా, అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై ఫార్ములా ఏంటంటే అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100. ఓకేనా, మీకు కావాలంటే ఇక్కడ రాస్తాను, చూసుకొని నేర్చుకోండి. ఓకేనా, ఒక్కటి రాయట్లేదు చూసుకోండి, సింపుల్. ఇక్కడ ఫార్ములా వేసాం కదా, డి ఈజ్ ఈక్వల్ టు సి/ఏ. డి అంటే పర్సంటేజ్, ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఈ కాలం. ఓకేనా, ఇదిగోండి సి ఈ కాలం, డివైడెడ్ బై ఏ అంటే బేస్ ఇయర్ ఈ కాలం. ఇది ఎక్కడ ఉంది, ఈ అమౌంట్ వేయాలి. నేనేమో సింపుల్గా అప్లై చేస్తున్నాను మొత్తం. ఇది డివైడెడ్ బై ఇది ఈ అమౌంట్ ఇంటూ అంటే 2 lakh డివైడెడ్ బై 8 lakh ఇంటూ 100 వేసి 25%. కానీ సరిపోయిందా, 25%. మీకు ఆ సున్నాలు కావాలనుకుంటే పాయింట్ తర్వాత డెసిమల్ ప్లేసెస్ పెట్టుకోండి, అయిపోయింది. ఓకే, డెసిమల్ ప్లేసెస్ తర్వాత 43%.
ఓకే, మీకు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కావాలంటే కంట్రోల్ 1లోకి వెళ్ళి నెంబర్ డెసిమల్ ప్లేసెస్ 2 పెట్టుకున్నారు అనుకోండి, సేమ్ అలా వస్తుంది. సరిపోయిందా? ఓకే, ఇది సేమ్ యాస్టీజ్గా చూడండి, ఇది ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది. ఓకేనా, ఎగ్జామ్లో మీరు చేస్తున్నప్పుడు ఏం చేయాలి చూడండి, ఎగ్జామ్లో ఫస్ట్ ఈ వాల్యూస్ మీరు యాస్టీజ్గా వేసేయండి, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాలిక్యులేటర్ తీసుకుని ఒక్కొక్కటి పర్సంటేజ్ కట్టేయాలి. ఓకే, నేను లాగేసాను, మీరేం చేస్తారంటే ప్రతిదీ ఇది డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100, ఇది డివైడెడ్ బై బేస్ ఇయర్ ఇంటూ 100 37.50. ఈ 20,000 డివైడెడ్ బై బేస్ ఇయర్లో 1 lakh ఉంది, ఇంటూ 100 చేస్తే 20% వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మనము చేసుకొని వెళ్ళిపోతే ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, ఇది మొత్తానికి ఏది ఇన్కమ్ స్టేట్మెంట్. రేపు మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తామంటే బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా చేయాలో చెప్తాం. ఇన్కమ్ స్టేట్ వాడు ఇస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు. ఫస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం చెప్పాలంటే మొత్తం ఈ 3 కూడా, ఈ మూడిట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఇదే పర్టికులర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రొఫార్మా మనకి ఇంపార్టెంట్, జస్ట్ ఈ పర్టికులర్ ప్రొఫార్మా ఇంపార్టెంట్. ఏదైతే ఇది ఉందో ఇది మారుతుంది మనకి. ఓకేనా, ఎలా మారుతుంది ఏంటని చూద్దాం. ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోండి. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని అడిగారంటే ఖచ్చితంగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏముంటాయి, 2 yearsకి సంబంధించినవి ఉంటాయి. తర్వాత ఏముంటాయి, చేంజ్. ఓకేనా, దాని తర్వాత పర్సంటేజ్, చేంజ్ పర్సంటేజ్ అంతా, పెరిగితే పెరిగిన పర్సంటేజ్ అంతా, తగ్గితే తగ్గిన పర్సంటేజ్ అంతా మనం చెప్పుకోవాలి. ఓకేనా, ఇది సరిపోయింది కదా, ఒకసారి చూసుకోండి. అంటే కావాలంటే కొంచెం జూమ్ ఇన్ చేస్తాను, జూమ్ అవుట్ చేస్తాను. ఇది మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకొని ప్రాక్టీస్ చేయండి వీలైనంత వరకు. ఓకేనా, ఎక్కడైతే అమౌంట్స్ లేవో అక్కడ కొంచెం ఎలాగైనా తీసుకోండి. ఒకసారి మీరు చూడండి, చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.